श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। రమణ పెరియ పురాణము. పెరుమాళ్ స్వామి. దృఢమైన శరీరము, కఠినమైన ప్రవర్తన గల పెరుమాళ్ స్వామిని పదును తేలిన అంచులు గల పెద్ద కొండరాతితో పోల్చవచ్చును. ఆయన విరూపాక్ష గుహలోనున్న భగవాన్ సన్నిధికి 1914లో వచ్చారు. ఆయన తిరువణమలైలో పేరున్న వ్యక్తి. ఆయనకు తిరువణమలైలో చాలా మంది ధనవంతులైన స్నేహితులున్నారు. సాధువు జీవితాన్నే గడిపినా ఏ లోటు లేకుండా దర్జాగా బ్రతకటానికి అతడికి వీలై ఉండేది. ఎందువల్లనంటే అతడి స్నేహితులు అతడిని బాగా చూసుకునేవారు. మొదటిసారి భగవాను దర్శించినప్పుడే ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆయన భగవానును గురువుగా స్వీకరించి ఆయన కొరకు తిరువణమలైలో వీధులలో బిచ్చమెత్తడానికి సిద్ధపడ్డారు. ఆయన భగవానుకు ఎన్నో దుర్ఘటనలు జరగకుండా అడ్డుకున్నారు. ఒకప్పుడు పెరుమాళ్ స్వామి, పళనిస్వామి భగవానును ఒంటరిగా గుహలో వదిలి పట్టణంలోకి వెళ్ళినప్పుడు భయంకరంగా కనిపించే బైరాగి సాధువుల బృందం ఒకటి కత్తులు, ఈటెలతో అక్కడికి వచ్చింది. వాళ్ళు భగవాన్తో ఇలా అన్నారు: మేము సిద్ధుల రాజ్యమైన పోతిగై కొండల నుండి వచ్చాము. సిద్ధుల పెద్ద మాతో ఇలా అన్నారు: అరుణాచలంలో పరిపక్వ స్థితికి వచ్చిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయనకు తుది ఉపదేశం ఇవ్వవలసిన అవసరం ఉంది. కావున మీరు వెళ్ళి ఆయనను ఇక్కడకు తీసుకుని రమ్మని మమ్మల్ని ఆజ్ఞాపించారు. కావున మీరు అంగీకరించినా లేకున్నా మిమ్మలను పోతిగై కొండలకు తీసుకుని వెళ్తాము. భగవాన్ నిశ్చలంగా మౌనంగా కూర్చుని ఉన్నారు. కొంతమంది గొర్రెలు కాచే కుర్రవాళ్ళు ఈ గొడవ విని పెరుమాళ్ స్వామికి తెలియజేయడానికి పరిగెత్తారు. పెరుమాళ్ స్వామి శీఘ్రంగా విరూపాక్ష గుహకు వచ్చి ఒక్క చూపుతో విషయాన్ని అర్థం చేసుకున్నారు. నేను ప్రక్కన గల పెళ్ళుటూరి నుండి వచ్చాను. కిందటి రాత్రి నా కలలో పోతిగై కొండలలోని సిద్ధుల పెద్ద కనపడి ఇలా అన్నారు: రేపు నా శిష్యులు విరూపాక్ష గుహకు వస్తారు. నీవు అక్కడికి వెళ్ళి ఒక పెద్ద బాణతో నూనెను సిద్ధం చెయ్యి. వాళ్లను ఆ నూనెలో వేయించి ఆ వేగిన శరీరాలను నా దగ్గరకు తీసుకునిరా. పెరుమాళ్ స్వామి అక్కడున్న గొర్రెలు కాచే పిల్లలతో, మీరు వెళ్ళి కర్రలు తీసుకురండి. నేను పట్టణంలోనికి వెళ్ళి పెద్ద బాణను, నూనె డబ్బాలను తీసుకుని వస్తాను. అప్పుడు మనం వీళ్ళని అందులో వేసి వేయించవచ్చు అన్నారు. ఆ బైరాగి వాళ్ళు కాళ్లకు బుద్ధి చెప్పారు. పళనిస్వామిలో లేని కార్యనిర్వహణ సామర్థ్యం పెరుమాళ స్వామిలో ఉండేది. కాని ఉద్రేక స్వభావం కలవాడు కాబట్టి అతడిలో కొన్ని లోపాలుండేవి. భగవాన్ తల్లి విరూపాక్ష గుహలో ఉండటానికి వచ్చినప్పుడు పెరుమాళ స్వామికి అది నచ్చక పెద్దగా అరిచాడు: బయటికి వెళ్ళండి, మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని. తీవ్రంగా బాధపడినప్పటికీ ఆమె తల వంచింది. తనకున్న ఒక్క చీరను మడచి చంకలో పెట్టుకుని విచారంగా బయటికి నడిచారు. బయట కూర్చుని ఉన్న భగవాన్ లేచి నిలబడి, పద వెళదాం, మనం అక్కరలేని చోటి నుండి వేరే చోటకు వెళదాం అన్నారు. వెంటనే పెరుమాళ్ స్వామి భగవాన్ కాళ్ల మీద పడి వెళ్ళవద్దని ప్రాధేయపడ్డారు. భగవాన్ స్కందాశ్రమానికి వెళ్ళినప్పుడు పెరుమాళ్ స్వామి కూడా ఆయనతో వెళ్లారు. భగవాన్ పరిచారకులలో ఒక యల్పణి శ్రీలంక నుండి వచ్చి ఉండేవారు. అంటే శ్రీలంకను యల్పణం అని, శ్రీలంక పౌరుణ్ణి యల్పణి అని అంటారు. ఆయన చాలా పరిశుభ్రంగా ఉండే వ్యక్తి. ఆయన రోజు స్కందాశ్రమాన్ని ఊడ్చి ప్రతి వస్తువును చక్కగా సర్దిపెట్టేవారు. ఆయన పేరు, కీర్తి కూడా మచ్చలేనివి. భగవాన్ స్కందాశ్రమమునకు వచ్చినప్పుడు చెట్ల ఆకులు చెల్లాచెదురుగా పడి ఉంటే యల్పణి లేరా అని అడిగేవారు. ఒకనాడు యల్పణి స్కందాశ్రమం నేలను ఆవు పేడతో అలికారు. స్కందాశ్రమానికి అధికారిలాగా వ్యవహరించే పెరుమాళ్ స్వామి వచ్చేటప్పటికి ఆ నేల ఇంకా తేమగా
కాలు పెడితే జారేటట్లుగా ఉంది. దాంతో ఆయన కోపంతో, ఎల్పని, స్కందాశ్రమం నుండి బయటికి వెళ్ళు అని అరిచారు. ఎల్పని భగవాన్ పట్ల చాలా శ్రద్ధ గలవారు. ఆయన భగవానును వీడలేకపోయారు. అలాగే అధికారి మాటలను పాటించాలి అనుకున్నారు. చాలా తెలివి గలవాడు కావున ఏదో ఒక ఉపాయం కనుక్కోవాలనుకున్నారు. స్కందాశ్రమంలో ఒక పొడుగాటి కొబ్బరి చెట్టు ఆశ్రమ పరిసరాలను దాటి వంగి ఉన్నది. ఎల్పని త్వరగా ఆ చెట్టెక్కి చెట్టు చివర కూర్చున్నారు. ఇప్పుడు లెక్క ప్రకారం ఆయన స్కందాశ్రమం వేడకుండానే స్కందాశ్రమం బయట ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను దిగి రమ్మని అడిగినా ఆయన దిగి రాలేదు. మధ్యాహ్న భోజన సమయంలో ఎల్పని లేకపోవటాన్ని భగవాన్ గమనించారు. అప్పుడు మిగిలిన భక్తులు జరిగిందంతా భగవాన్ చెప్పారు. అప్పుడు భగవాన్ కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్లి, ఎల్పని, దిగి వచ్చి భోంచెయ్యి అని అన్నారు. ఆయన ఎంత మృదువుగా చెప్పారంటే ఈ ఎల్పని చిన్న పిల్లవాడి వలె చెట్టు దిగి వచ్చి భోంచేయటం మొదలుపెట్టారు. మరొక రోజు భగవాన్ ఇలా అన్నారు, నా వద్ద ఒక నోటు పుస్తకం ఉండేది. అందులో నేను కొన్ని పద్యాలు వ్రాసాను. ఉత్తర కాశీ నుండి వచ్చిన ఒక వ్యక్తి ఆ పుస్తకం తీసుకుని ఎన్నో నెలలు గడిచినా తిరిగి ఇవ్వలేదు. నాకిప్పుడు పుస్తకం అవసరం. ఎల్పని ఉత్తర కాశీ వెళ్లి ఆ వ్యక్తి నుండి ఆ పుస్తకం తీసుకొచ్చి భగవాన్కి ఇచ్చారు. భగవాన్ చాలా సంతోషించారు. గురువుగారి కోరిక తీర్చడానికి ఒక్క నిమిషం కూడా విశ్రాంతి లేకుండా చాలా రోజులు శ్రమించాల్సి వచ్చిందని ఆయన ఇతర భక్తులతో చెప్పారు. ఆయన భగవాన్ పైన అచంచలమైన ఏకాగ్రమైన భక్తి కలిగి ఉండేవారు. స్కందాశ్రమంలో సిపాయి స్వామి అని ఇంకొక భక్తుడు ఉండేవారు. అంటే ఆయన సైన్యంలో పనిచేసి రిటైర్ అయ్యారు. సిపాయి అంటే సైనికుడు అని అర్థం. అందుకని ఆయన మిలిటరీ పద్ధతులకు అలవాటు పడ్డారు. భగవాన్ పట్ల అత్యంత భక్తి కలిగిన ఆయన భగవాన్కు రక్షక భటునిగా ఉండటం తన కర్తవ్యంగా పెట్టుకున్నారు. ఎప్పుడు భగవాన్ స్కందాశ్రమంలో ఉన్న పొడవాటి కర్రను తుపాకీలా ఎత్తి పట్టుకుని అటెన్షన్ పొజిషన్లో ఆయన వెనుక నిలబడేవారు. భగవాన్ అక్కడ ఉన్నంతసేపు ప్రతి నిమిషం ఎవరి వంక చూడకుండా మౌనంగా కాపలా కాస్తూ ధ్యాన నిమగ్నుడై ఉండేవారు. పెరుమాళ్ స్వామికి ఒకరోజు విసుగొచ్చి ఇలా అరిచారు, నువ్వు ఏం చేస్తున్నావిక్కడ? డ్రామా ఆడుతున్నావా? వెంటనే స్కందాశ్రమం విడిచి వెళ్ళు. సిపాయి స్వామి ఆ ఆజ్ఞను పాటించాలనుకున్నారు, కానీ భగవానును విడిచి వెళ్ళలేకపోయారు. అందుకని స్కందాశ్రమం బయట నిలబడి భగవాన్కు కాపలా కాయడం మొదలుపెట్టారు. ఆయనకు భగవాన్ ఈ విశ్వానికే సార్వభౌముడైన చక్రవర్తిలా అనిపించేవారు. భగవానుకు ఇవ్వవలసినంత గౌరవం ప్రజలు ఇవ్వట్లేదని ఆయన భావన. ఆయనకు భగవాన్ పట్ల గల అపార గౌరవం భగవాన్కు గుర్రాలు అవసరం అని ఆయన భావించేలా చేసింది. అందుచే ఆయన ఇంటికి వెళ్లి తన ఆస్తినంతా అమ్మివేసి కొన్ని గుర్రాలను కొని స్కందాశ్రమానికి తెచ్చారు. వాటిని ఎలా పోషించాలో ఆయనకు తెలియకపోవటంతో ఆ గుర్రాలన్నీ ఒకదాని వెనుక ఒకటి కొంతకాలానికి చనిపోయాయి. తార్కిక చర్చలోకి వెళ్ళకపోతే ఆ సిపాయి స్వామి భక్తిని మనము మెచ్చుకోవచ్చును. భగవాన్ తల్లి అంటే పెరుమాళ్ స్వామికి ఇష్టం లేకపోయినప్పటికీ 1922లో ఆమె చనిపోయినప్పుడు ఆమె శరీరాన్ని ప్రస్తుత రమణాశ్రమం వరకు తీసుకుని రావటానికి ఆయన సాయం చేశారు. శరీరాన్ని కిందకు దించిన తరువాత బస్తీకి వెళ్లి సమాధి నిర్మాణానికి కావలసిన వస్తువులన్నీ తీసుకుని వచ్చారు. కానీ భగవాన్ తల్లి సమాధి వద్ద పూరి గుడిసెలో ఉండటం ఆయనకు నచ్చలేదు. ఆయనకు భగవాన్ సోదరుడైన నిరంజనానంద స్వామి అంటే చాలా అసహ్యం. రమణాశ్రమ నిర్వహణాధికారి పదవి చిన్నస్వామికి అప్పజెప్పబడినప్పుడు ఆయన గట్టిగా వ్యతిరేకించారు.
ఆయన కోర్టుకెళ్లి భగవాన్పై దావా వేసి భగవానును కోర్టుకు ఈడ్చాలని చూశారు. ఆయన భగవాన్ విగ్రహాన్ని తయారు చేయించి పట్టణంలో మరొక ఆశ్రమాన్ని నెలకొల్పి అదే అసలైన రమణాశ్రమం అని అన్నారు. ఇంతేగాక తాను దానికి సెక్రటరీనని చెప్పుకున్నారు. అసలు రమణాశ్రమానికి చిన్నస్వామి సెక్రటరీ పోస్టు వచ్చినప్పుడు టౌన్ పోస్టాఫీసులో వీరిద్దరికీ మధ్య ఘర్షణ జరిగేది. అప్పుడు భగవాన్ చాలా తేలికగా ఈ సమస్యను తీర్చారు. వచ్చిన టపా అంతా పెరుమాళ్ స్వామికి ఇవ్వండి. ఆయనకు కావలసినవి ఆయన ఉంచుకుంటారు. ఆయనకు అవసరం లేనివి మనం తీసుకుందాం. తగాదా ఎందుకు అన్నారు భగవాన్. పెరుమాళ స్వామి భగవాన్ పట్ల క్రోధంతో ఉన్న సమయంలో భగవాన్ కుంజస్వామి ద్వారా ఆయనకు ఆధ్యాత్మిక సాధన నుండి వైదొలగవద్దని కబురు పంపారు. పెరుమాళ స్వామి భగవాన్ మాటలను పెడచెవిన పెట్టినప్పటికీ భగవాన్ ఆయనను వదలలేదు. కోర్టు కేసులో ఓడిపోయినప్పుడు ఆయన అవమాన భారంతో జబ్బుపడ్డారు. ఆయన భగవాన్కి ఇలా కబురు చేశారు. భగవాన్, నేను మీ వద్దకు వచ్చి క్షమార్పణ వేడుకోవాలనుకుంటున్నాను. నేను పాపం చేశాను. మిగిలిన ఆశ్రమవాసులు ఈ విధంగా అన్నారు. భగవాన్, అలా చేయటానికి వీల్లేదు. అతను మీకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళాడు. అతనిని లోపలికి రానివ్వకూడదు అని అది విని భగవాన్ ఇలా అన్నారు. మీరెందుకు అలా అంటారు? అతను మన పెరుమాళ్ స్వామి. ఆయనను రానివ్వండి. పెరుమాళ్ స్వామి లోనికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అతనిని క్రోధంతో చూశారు. పెరుమాళ్ స్వామి, భగవాన్, నేను మహా అపరాధం చేశాను. నేను తప్పక నరకానికే వెళతాను. భగవాన్ నవ్వుతూ, నేను కూడా నీతో పాటు అక్కడ ఉండనా అన్నారు. దానితో పెరుమాళ స్వామి జీవితం ఒక మలుపు తిరిగింది. ఆయన శేషాద్రి స్వామి ఆశ్రమం దగ్గర ఒక గుహను చూచుకుని అందులో ధాన్యం సాధన చేసుకుంటూ ఉండసాగారు. ఆయన శేషాద్రి స్వామి ఆశ్రమం దగ్గర ఒక గుహను చూసుకుని అందులో ధ్యానం సాధన చేసుకుంటూ ఉండసాగారు. భగవాన్ చనిపోయిన తరువాత కూడా రమణాశ్రమ ప్రసాదాన్నే తీసుకోవాలని కోరుకున్నారు. అందుకని కుంజస్వామి ప్రతి దినము 2 సార్లు అన్నము రసము తీసుకుని వెళ్లి పెరుమాళ్ స్వామికి ఇచ్చేవారు. ఆ విధంగా భగవాన్ ఆయన పట్ల ఆదరం చూపించారు. ఆయన పదునుగా ఉండే కఠిన శిల అయినా కూడా భగవాన్ ఆయనను ఆదరించారు. అరుణాచలమనే దివ్య శాంతిలోనికి, నిశ్చలత్వములోనికి ఆయన కూడా గ్రహింపబడ్డారని మనం భావించవచ్చును. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय.